హే ఎవ్రీవన్, లాస్ట్ టైం మనం ఎనర్జీ బ్యాలెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మ్యాక్రోస్ గురించి తెలుసుకుందాం. అది మన సెకండ్ స్టెప్ పిరమిడ్లో. సో మ్యాక్రోస్కి వెళ్ళే ముందు ఒకసారి మళ్ళీ ఎనర్జీ బ్యాలెన్స్ని రీక్యాప్ చేసుకుందాం. ఎనర్జీ బ్యాలెన్స్ అనేది ఎనర్జీ ఇన్ వర్సెస్ ఎనర్జీ అవుట్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఎనర్జీ ఇన్ అనేది మనకి ఫుడ్ ఇంటేక్ ద్వారా వస్తుంది, అండ్ మనకి ఎనర్జీ అవుట్ అనేది రెస్టింగ్లో, డైజెస్టింగ్లో, జనరల్ మూవ్మెంట్లో, లేదు అంటే మన ఎక్సర్సైజింగ్లో యూటిలైజ్ అయ్యే ఎనర్జీ. సో మీరు తీసుకునే ఎనర్జీ, మీరు ఎక్స్పెండ్ చేసే ఎనర్జీ సేమ్ ఉంటే మీ వెయిట్ అనేది మెయింటెనెన్స్లో ఉంటుంది. దాన్ని మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటాం, మీరు తీసుకునే ఎనర్జీని. అదే మీరు క్యాలరీస్ తక్కువ తీసేసుకుంటే దాన్ని నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటాం, లేదు అంటే క్యాలరీ డెఫిసిట్ అంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఫుడ్ ఇంటేక్ తక్కువ తీసుకున్నారు కాబట్టి మీరు అంతే ఎక్స్పెండ్ చేస్తే మీరు వెయిట్ లాస్ అవుతారు. అదే మీరు ఫుడ్ ఇంటేక్ ఎక్కువ చేసేసినవి అంటే దాన్ని మనం సర్ప్లస్ అంటాం. ఆ సర్ప్లస్ ఉన్నప్పుడు మీరు ఫ్యాట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ రోజు క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా క్యాలరీ ఇంటేక్ ఎంత తీసుకోవాలో ఒక పర్సన్కి. ఇప్పుడు ఆ క్యాలరీ ఇంటేక్లో మన ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఎంతెంత తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే మన మెయిన్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అవే. ఆల్కహాల్ కూడా ఇందులో ఉంటుంది, కానీ ఈ వీడియోకి నేను ఆల్కహాల్ గురించి డిస్కస్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం మ్యాక్రో న్యూట్రియంట్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్, మనం ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే మాత్రం మనం క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. అసలు క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి? మనం లెట్సే ఆ రోజు 100 kg పర్సన్ని తన క్యాలరీ ఇంటేక్ ఎంత తీసుకోవాలో మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. 100 × 22 × యాక్టివిటీ మల్టిప్లేయర్. నేను సెడెంటరీ పర్సన్ అనుకుంటున్నాను కాబట్టి 1.2 తీసుకుంటున్నాను యాక్టివిటీ మల్టిప్లేయర్. సో అతని క్యాలరీ ఇంటేక్ వచ్చేసి 2640 క్యాలరీస్ ఐ గెస్. ఇది తన మెయింటెనెన్స్. సో ఇప్పుడు మనం ఆ రోజు మాట్లాడుకున్నట్టు BMR, ఇది నీట్, ఇది TEF, ఇది ఈట్. సో అతని క్యాలరీ ఇంటేక్ 2640 ఉంటే తను ఈ యాక్టివిటీస్ అన్నిటికీ తను యూటిలైజ్ చేసుకునే క్యాలరీస్ ఇవి 2640. సో క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు లెట్సే అతను 2140 తీసుకున్నాడు, అంటే 500 డెఫిసిట్ చేసేసిండు. ఈ డెఫిసిట్ వల్లే ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ గ్యాప్ ఏర్పడింది అతను ఇంతకుముందు తీసుకునే ఫుడ్ ఎనర్జీ ఇంటేక్కి ఈ ఎనర్జీ ఇంటేక్కి. సో ఈ గ్యాప్ని మనం క్యాలరీ డెఫిసిట్ అంటాం. మన బాడీ మీరు ఈ ఎనర్జీ ఇంటేక్ తక్కువ తీసుకున్నప్పుడు మన బాడీ షట్ డౌన్ కాదు. మీరు క్యాలరీ ఇంటేక్ నాకు తక్కువ ఇచ్చేసారు కాబట్టి నేను షట్ డౌన్ అయిపోతాను, నేను వర్క్ చేయను అని అనుకోదు. ఆ క్యాలరీ ఈ గ్యాప్ని ఫిల్ చేయాలనుకుంటుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి బెస్ట్ సోర్స్ ఏంటి అంటే మన బాడీలో ఫ్యాట్ సోర్స్, లేదు అంటే ప్రోటీన్ కూడా తీసుకుంటుంది. అందుకే మనం జనరల్గా ప్రోటీన్ ఇంటేక్ మేము హై చేయమని చెప్తాము. అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ట్రైనింగ్ స్టిమ్యులస్ వల్ల మజిల్ రిటైన్ అయ్యే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. అందుకే దాదాపు ఫ్యాట్ లాస్ గురించి ట్రై చేసే వాళ్ళు వెయిట్ ట్రైనింగ్ ఇంకా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే బెటర్. సో ఇప్పుడు మీరు క్యాలరీ డెఫిసిట్ అంటే తెలుసుకున్నారు కదా. ఈ ఎనర్జీ గ్యాప్ ఉంది కదా, ఈ ఎనర్జీ గ్యాప్ని ఫిల్ చేయడానికి మన ఫ్యాట్ స్టోర్స్ నుండి ఎనర్జీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు మీ ఫ్యాట్ స్టోర్స్ ఇది మీరు ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే మీ ఫ్యాట్ స్టోర్స్ అనేది ష్రింక్ అవ్వకుంటూ వచ్చేసి మీరు లీనర్ అవుతారు. సో క్యాలరీ డెఫిసిట్ అనేది మీరు తీసుకునే ఎనర్జీ ఇంటేక్కి కొంచెం తక్కువ క్యాలరీ ఇంటేక్స్ తీసుకోవడం వల్ల
మీరు ఓవరాల్ ఒక టైం పీరియడ్ తర్వాత మీరు ఫ్యాట్ మొత్తం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మొత్తం అంటే మొత్తం కాదు, కొంచెం ఇంప్లికేషన్స్ ఉంటాయి. మీకు జనరల్గా మీరు అర్థం చేసుకోవడానికి నేను ఇలా చెప్పాను. సో ఇది మనకు క్యాలరీ డెఫిసిట్. ఇది మనకు ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసుకున్నట్టు ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్లో మనకు ఒక పర్సన్కి 2640 ఇది మెయింటెనెన్స్ క్యాలరీస్. అంటే ఒక 100 kg పర్సన్కి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు తను ఇంటూ 22 ఈజ్ జనరల్ ఈక్వేషన్, ఇంటూ 1.2 ఏమో మనకి యాక్టివిటీ మల్టిప్లయర్. మీకు ఇంతకుముందు వీడియోలో చూసినట్టు యాక్టివిటీ మల్టిప్లయర్ 1.2 నుండి 1.9 వరకు ఉంటుంది. కొన్నిట్లలో 2.2, 2.4 వరకు కూడా ఉంటుంది. సో అది ఇది మళ్ళీ పర్సన్ టు పర్సన్ డిఫర్ అయిపోతుంది. ఇండివిజువలైజేషన్ పక్కా ఉండాలా. మీరు కొన్ని రోజులు అది ట్రాక్ చేసేసుకుంటూ మీ వెయిట్ ఫ్లక్చువేషన్స్ బట్టేసి మీరు ముందరికి వెళ్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ 2440 క్యాలరీస్లో మన మ్యాక్రో న్యూట్రియంట్స్ ఎంతెంత తీసుకోవాలి, ఏ రేషియోలో తీసుకోవాలో మనం చూద్దాం. సో చాలామంది ఫ్యాట్ లాస్ అనేసరికి డైట్ విషయానికి వస్తారు కదా. మేము డైట్లో ఓన్లీ ఎగ్ వైట్ తీసుకోవాలా, లేదు అంటే ఫ్యాట్ కూడా తీసుకోవచ్చా, లోపల యోగ్ కూడా తీసుకోవచ్చా, లేదు అంటే మేము ఆయిల్ ఎంత తీసుకోవాలి, ఆయిల్ మొత్తం కట్ చేయాలా, లేకపోతే అంతా బాయిల్డే తినాలా, లేదు అంటే మేము సర్టన్ టైప్ ఆఫ్ ఫుడ్ అవాయిడ్ చేయాలా, ఇవన్నీ చాలామంది పెట్టేసుకుంటారు. నేను చెప్పినట్టు ఇంతకుముందు అవన్నీ డీటెయిల్స్. మనకి బిగ్ పిక్చర్ ఏమో ఎనర్జీ బ్యాలెన్స్ ఉన్న మ్యాక్రో న్యూట్రియంట్స్. మీరు ఈ 2640 క్యాలరీస్లో మీరు కేక్ తీసుకున్నా, చాక్లెట్ తీసుకున్నా, మీరు ఏ ఫుడ్ తీసుకున్నా మీరు ఇంతే తీసుకుంటే గిట్లా ఈ పర్సన్కి మనం జనరల్గా ఈ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ పర్సన్ ఈ 2640 క్యాలరీస్లో కేక్ తీసుకున్నా, చాక్లెట్ తీసుకున్నా, ఇంకే ఫుడ్ తీసుకున్నా తను ఇది దాటకపోతే అతను వెయిట్ మెయింటైన్ అవుతారు, పెరగరు. సో మీరు తీసుకునే ఫుడ్ ఇంటేక్ వల్ల ఈ ఎనర్జీ బ్యాలెన్స్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతే అప్పుడు మీకు ఐదర్ ఫ్యాట్ గెయినా లేకపోతే ఫ్యాట్ లాస్ అనే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో మనం ఇప్పుడు ఈ 2640లో తనకు ఎంతెంత రేషియో ప్రోటీన్ తీసుకోవాలి, లేకపోతే కార్బ్స్ తీసుకోవాలి, ఫ్యాట్స్ తీసుకోవాలి, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో హోప్ క్యాలరీ డెఫిసిట్ కొంచెం బెటర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి ఆ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 100 kg పర్సన్ని తీసుకుందాం. 22 ఇంటూ అతని యాక్టివిటీ మల్టిప్లయర్ సెడెంటరీ అనుకున్నాను కాబట్టి 1.2 తీసుకున్నాను. 2640 క్యాలరీస్ తన మెయింటెనెన్స్. ఇంతకుముందు చెప్పినట్టు క్యాలరీ డెఫిసిట్లో ఉంటేనే మనకు ఫ్యాట్ లాస్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇతని గోల్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఫ్యాట్ లాస్ ఇతని గోల్. ఎందుకంటే ఇతని గోల్ వచ్చేసి మజిల్ గెయిన్ అంటే మనం సర్ప్లస్లో ఉంచుతాం ఇతన్ని, లేదు ఫ్యాట్ లాస్ కాబట్టి మనం దీంట్లో కొంచెం క్యాలరీస్ని కట్ డౌన్ చేస్తున్నాం. అండ్ ఇతని గోల్ వచ్చేసి వీక్లీ మనకు 0.5% తన బాడీ వెయిట్లో 0.5% రిడక్షన్ కావాలనుకుంటున్నాడు కాబట్టి, అంటే 100 kgsలో 0.5 అనుకుంటే దాదాపు 1/2 kg తగ్గాలనుకుంటున్నాడు వెయిట్ లాస్ కాబట్టి 1/2 kg ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 1 పౌండ్కి 3500 క్యాలరీస్ డెఫిసిట్ క్రియేట్ చేస్తే మనకు ఫ్యాట్ లాస్ 1 పౌండ్ అవుతుంది. ఇంతకుముందు వీడియోలో ఉంటుంది, అది మీరు కొంచెం చూసుకోండి. సో ఇప్పుడు మనం వీక్లీ డెఫిసిట్ వీక్లీ డెఫిసిట్ వచ్చేసి అతను 3500 క్యాలరీస్, ఇది పర్ వీక్. అతను ఒక 1 పౌండ్ ఫ్యాట్ లాస్ కావాలనుకుంటే, సో మనం దీన్ని 7 డేస్కి డివైడ్ చేస్తే అది 500. సో మనం డైలీ అతన్ని ఒక 500 క్యాలరీ డెఫిసిట్లో ఉంచితే సో అప్పుడు తన క్యాలరీ ఇంటేక్ ఎంత అవుతుంది అంటే 2140 క్యాలరీస్ తన డైలీ ఇంటేక్. ఇది తను ఇంతకుముందు తన వెయిట్ మెయింటైన్ అవ్వాలంటే 2600 క్యాలరీస్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఫ్యాట్ లాస్ అనుకుంటున్నాడు కాబట్టి తన గోల్ 2100 తీసుకుంటున్నాడు, అంటే 500 మనకి ఇక్కడ డెఫిసిట్ క్రియేట్ చేసినాం. ఈ డెఫిసిట్ వల్ల తను ఆ ఫ్యాట్ లాస్ అవుతాడు. సో ఈ 2140లో మనం ఎంత గ్రామ్స్ ప్రోటీన్
కార్బ్స్, ఫ్యాట్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనకు జనరల్గా ఇవి మెయిన్ మ్యాక్రో న్యూట్రియంట్స్. వీటి రేషియోస్ తోటి మనం ప్లే చేసుకుంటూ మన ఫ్యాట్ లాస్ జర్నీలో వెళ్ళాల్సి వస్తుంది. సో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ 1 గ్రామ్కి 4 క్యాలరీస్ ఎనర్జీ ఇస్తాయి మనకి. సో ఫ్యాట్ అనేది 1 గ్రామ్కి 9 క్యాలరీస్ ఎనర్జీ ఇస్తుంది, అంటే దాదాపు డబుల్. అందుకే మనం చాలా వరకు ఫ్యాట్ ఇంటేక్ తక్కువ చేయండి అని చెప్తాం. ఎందుకంటే అది ఇన్హెరిటెంట్గా బ్యాడ్ ఏం కాదు, కానీ కొంచెం క్యాలరీ డెన్స్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని తక్కువ చేయమని చెప్తాం. సో ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కార్బ్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యాలరీస్, ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ ఈక్వల్ టు 9 క్యాలరీస్. సో తన ఇంటేక్ వచ్చేసి ఇప్పుడు ఫ్యాట్ లాస్కి ఇంటేక్ 2140 క్యాలరీస్. సో ఈ పర్సన్ని మనం ఎంత రేషియోస్కి ఇవి డివైడ్ చేసుకోవాలా? సో రికమెండెడ్ ప్రోటీన్ ఇంటేక్ మనకి సెడెంటరీ పర్సన్కి, అంటే అసలు తను ట్రైన్ చేయకపోయే, అసలు తను ఏమి ట్రైన్ చేయకుండా జనరల్ పాపులేషన్కి ఆర్డీఏ మనకి రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ఏంటి అంటే 0.8 గ్రామ్స్ పర్ కేజీ పర్ డే. అంటే ఒక పర్సన్ దాదాపు 100 కేజీస్ ఉన్నాడు అంటే తను 80 గ్రామ్స్ తీసుకోవాలా. హోప్ ఐ గాట్ ఇట్ రైట్. అంటే మ్యాథ్స్ అంత వెంటనే చేయలేకపోతాను. సో 100 × 0.8 అంటే తను డైలీ 80 గ్రామ్స్ తీసుకోవాలి ప్రోటీన్ ఇంటేక్. అంటే సెడెంటరీ పర్సన్ ఎవరైనా ఇది గుర్తుపెట్టేసుకోండి. ఆర్డీఏ మనకు చెప్పాను కదా, రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అని. ఇది ఎఫ్డిఏ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఇది 0.8 గ్రామ్స్ పర్ కేజీ పర్ డే. జనరల్గా అందరు తీసుకోవాలి ఇంత ప్రోటీన్ డైలీ. ఎందుకంటే ఎప్పుడప్పుడు మనకి బాడీ అనేది ఎప్పటికీ టిష్యూ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది, బిల్డప్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఒక ఫ్లక్స్. ఎప్పుడు ఒకటి హై ఒకటి లో ఏముండదు. హై ఉన్నప్పుడు దాని యాక్టివిటీ అదే అవుతూ ఉంటుంది, లో ఉన్నప్పుడు దీని యాక్టివిటీ ఇది. దీన్ని మనం లో ఉన్నప్పుడు బ్రేకింగ్ డౌన్ పొజిషన్ని క్యాటబాలిజం అంటాం, బిల్డింగ్ అప్ పొజిషన్ని మనము ఆ ప్రాసెస్ని అనబాలిజం అంటాం. సో మనము ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు దాదాపు క్యాటబాలిక్ స్టేట్లోనే ఉంటాం. అందుకే మనం టిష్యూ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. ఫ్యాట్ లాస్లో ఆ ఫ్యాట్ టిష్యూ బ్రేక్ డౌన్ అయిపోయి మనకు అక్కడ ఎనర్జీగా డిరైవ్ అయిపోతుంది. సో ఇది జనరల్ రికమెండేషన్ ఎఫ్డిఏ వాళ్ళది, ఆర్డీఏ రికమెండేషన్స్. మీరు ఫ్యాట్ లాస్లో ఉంటున్నారు కాబట్టి దాదాపు దీనికంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్. ఎందుకు అంటే అప్పుడు జనరల్గా మీరు ట్రైనింగ్ చేయకపోతే గిట్లా మీ మజిల్కి ఒక స్టిమ్యులస్ లేకపోతే మజిల్ టిష్యూ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు మజిల్ టిష్యూ లూజ్ అయిపోతే మీరు ఎండ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్ మీకు లుక్ వైజ్ చూసుకున్నా మీకు అట్ ది సేమ్ టైం విజువల్గా మీకు అపీజింగ్గా ఉండదు. మీకు మీ ఫిజిక్ అక్కడికి వచ్చిన తర్వాత, మీ ట్రాన్స్ఫర్మేషన్ మీ గోల్కి రీచ్ అయిన తర్వాత, అట్ ద సేమ్ టైం మజిల్ అనేది మెటబాలిక్గా కొంచెం యాక్టివ్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తూ ఉంటారు. మజిల్కి హోల్డ్ ఆన్ అవుతే మీ బిఎంఆర్ కూడా తగ్గకుండా ఉంటుంది. బిఎంఆర్ అనేది మనకు ఏజ్, హైట్, అట్ ది సేమ్ టైం బాడీ కాంపోజిషన్, వెయిట్ పైన ఆధారపడుతుంది. మనం దాన్ని డే టు డే మనం దాన్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. డే టు డే ఇన్ఫ్లుయెన్స్ చేసేది అంటే మనకు నీట్, ఈట్ అండ్ టీఎఫ్. అందులో నేను టీఎఫ్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తా అన్నాను మ్యాక్రోస్లో. సో ఇప్పుడు మనం తన ప్రోటీన్ ఇంటేక్ ఫ్యాట్ లాస్కి ఎంత ఉండాలో మనం దాదాపు స్టడీస్ ప్రకారం కొంచెం ఓవర్బోర్డ్ పోతేనే, అంటే ఓవర్బోర్డ్ ఇన్ ద సెన్స్ కొంచెం ఎక్కువ ఇంటేక్ తీసేసుకుంటే బెటర్ ప్రోటీన్ ఇంటేక్. అందులో మనకి ఎరిక్ హెల్మ్స్ బుక్లో మనకి దాదాపు 2.2 గ్రామ్స్ టు 2.6 గ్రామ్స్ పర్ కేజీ పర్ డే ఈ రికమెండేషన్స్ ఇచ్చారు. కానీ జనరల్గా వేరే నేను ఏసీఎస్ఎం వాళ్ళది చూసుకుంటే 1.2 to 1.7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ కూడా ఉంది. సో జనరల్గా మనము దాదాపు ఇక్కడ నుండి స్టార్ట్ కాలేరు. ఎందుకంటే ఇవన్నీ మీరు ట్రాకింగ్ చేసుకోవాలంటే మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు కాబట్టి జనరల్గా మనం ఒక 1.6 నుండి స్టార్ట్ అయ్యి
2.2 వరకు వెళ్ళడానికి ట్రై చేయండి మీరు. తర్వాత మీరు పెంచుకోవాలనుకుంటే నో ప్రాబ్లం, ఎందుకంటే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువైనా మీరు అంత ఫ్యాట్ గెయిన్ గారు కంపేర్ టు అదర్ మ్యాక్రోస్. మీరు కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే ఫ్యాట్స్ కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ఫ్యాట్గా అది ఈజీగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ కూడా అంత ఎఫిషియెంట్గా కన్వర్ట్ కాదు, ఫ్యాట్ అయితే ఈజీగా ఫ్యాట్గా స్టోర్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ఈ ఫ్యాట్ స్టోరింగ్ అనేది ఎప్పుడవుతుంది అంటే మీరు సర్ప్లస్లో ఉన్నప్పుడు అవుతుంది. సో మీరు సర్ప్లస్లో లేరు, మెయింటెనెన్స్లో ఉన్నారు అంటే మీరు కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ మీ ప్రిఫరెన్స్ బట్టి మీరు తీసేసుకోవచ్చు. కానీ మీరు ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు మాత్రం దాదాపు 1.6 to 2.2 అంటే లోవర్ ఎండ్కి అయితే ఫస్ట్ స్టిక్ అండి. ఇక్కడ మీరు బెటర్ అయితే దాన్ని మెల్లమెల్లగా మీరు 2 grams తీసుకోవచ్చు 1 kgకి మీ బాడీ వెయిట్, లేదు అంటే 2.2 కూడా వెళ్ళొచ్చు, ఇష్యూ ఏం లేదు. ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే కొంచెం మీరు ట్రాక్ చేయడం కొంచెం బెటర్ ఉండాలి. ట్రాకింగ్కి వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు MyFitnessPal లేకపోతే HealthyFyMe మన ఇండియన్ ట్రాకింగ్ యాప్, అది మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకొని కొంచెం గో త్రూగా అండి. ఒక 1-2 days మీరు ఆ ఇన్పుట్ ఇవ్వగలిగితే మీకు ఐడియా వచ్చేసేది, తర్వాత మీరే బెటర్ అవుతారు. ఎందుకంటే కొంచెం మీరు మెజర్మెంట్ పక్కా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ట్రాకింగ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ట్రాకింగ్ అయితే పక్కా ఉండాలి మీరు మీ గోల్కి రీచ్ అయ్యే వరకు. తర్వాత మీరు కొన్ని రోజుల తర్వాత మీరు బెటర్గా మీరు తీసుకునే ఇంటేక్ మీకు ఓకే అనిపిస్తుంది, ఇంత తీసుకుంటే మేము మెయింటైన్ అవుతాము అనిపిస్తే అప్పుడు మీరు ట్రాకింగ్ చేయక్కర్లేదు. మీరు ఇంటిట్యూటివ్ అంటారు దీన్ని, ఇంటిట్యూటివ్ డైట్ అంటే మీరు మీ ఓన్గా తెలిసిపోతూ ఉంటుంది అంటారు కదా, కొంచెం మీకు అడ్జస్ట్మెంట్ అది మీరు చూసేసుకోవచ్చు. లేదు అంటే మీరు MyFitnessPal లేదు అంటే HealthyFyMe మీరు అందులో ట్రాక్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో ఇది మనకు 1.6 to 2.2. మనం ఈ పర్సన్కి దాదాపు 100 kgs కదా, నేను 2 grams తీసుకుందాం అనుకుంటున్నా. అంటే మీకు జనరల్గా ఎక్స్ప్లెనేషన్ పర్పస్కి ఇలా చూసుకుంటే 200 grams వస్తుంది. సో చెప్పినట్టు ఈ 1 గ్రామ్కి 4 calories కదా ప్రోటీన్కి, సో 800 calories ఇక్కడనే అయిపోయాయి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం కార్బోహైడ్రేట్ కంటే ముందు మనం ఫ్యాట్స్ గురించి మాట్లాడదాం. ఫ్యాట్ అనేది మనకి ఎనర్జీ డెన్స్ కాబట్టి ఇది చాలా తక్కువ ఉంటుంది మనం తీసుకునే డైటరీ ఇంటేక్లో. కానీ మినిమం అమౌంట్ అయితే మనకు ఈ తన క్యాలరీ ఇంటేక్ ఉంది కదా, ఇందులో దాదాపు ఒక 20 to 30% క్యాలరీస్ మనకి ఫ్యాట్ నుండి రావాలా. అంటే ఫ్యాట్ ఎందుకు అంటే మన హార్మోనల్గా కానీ లేకపోతే మన సెల్ ఇంటిగ్రిటీకి కానీ అంటే సెల్ మెంబ్రెయిన్ ఫంక్షనింగ్కి కానీ, అట్ ద సేమ్ టైం కొన్ని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి, అవి మన బాడీ తయారు చేసుకోలేదు, మనం డైటరీ ఇంటేక్ వల్లనే తీసేసుకోవాలి, అంటే ఫుడ్ ద్వారానే తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకు ADEK మనకు ఈ విటమిన్స్ అనేటివి డైట్లోనే సాల్యుబుల్ అవుతాయి కాబట్టి మనం ఫ్యాట్ పక్కా తీసుకోవాలి. సో జనరల్ గైడ్లైన్స్ వచ్చేసి మనం 30% అయితే పక్కా మెయింటైన్ చేస్తే బెటర్, అంటే జనరల్ పాపులేషన్కి. సో ఇక్కడ మనం ఇది ప్రోటీన్. నెక్స్ట్ థింగ్ ఫ్యాట్ గురించి చూద్దాం. ఇందులో 2140 మనం ఇప్పుడు నేను 30% అనుకుంటున్నాను ఈ పర్సన్కి 30% అనుకున్నాం కాబట్టి I'll grab my phone and I'll do the math. ఎందుకంటే ఓకే మనకి 642 వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు చెప్పాను కదా 1 గ్రామ్కి 9 calories ఉంటాయని, ఇప్పుడు మనకి 642 calories వచ్చినాయి. అంటే దీన్ని డివైడ్ బై 9 వేసుకుంటే మనకి ఎన్ని గ్రామ్స్ వస్తాయో చూద్దాం. 71.3 grams ఆఫ్ ఫ్యాట్ తను డైలీ ఇంటేక్ ఉండాలి. సో మనకి ఇప్పుడు ప్రోటీన్ క్యాలరీస్ వచ్చేసినాయి, అట్ ది సేమ్ టైం ఫ్యాట్ క్యాలరీస్ వచ్చేసినాయి కదా, వీటిని అన్నిటిని యాడ్ చేసుకుంటే మనకు మిగిలిపోయే క్యాలరీస్ మనకు కార్బోహైడ్రేట్స్కి మనము అంటే అసైన్ చేసేసుకోవచ్చు. చూసుకోండి. సో
2140 minus 800 calories ప్రోటీన్వి మైనస్ ఇక్కడ 642 calories ఫ్రమ్ ఫ్యాట్. అంటే మనకు కార్బోహైడ్రేట్స్ 2140 minus 800 minus 642 is equal to 698. 698 by 4 వేసుకుందాం. ఒక నిమిషం. 698 divided by 4 మనకి 174.5 grams of carbs. సో ఈ పర్సన్కి మనం, నేను అది రబ్ చేస్తున్నాను అంటే మనం, లేకపోతే ఇక్కడ రాస్తున్నాం. ఈ 100 kg పర్సన్ ఫ్యాట్ లాస్కి ట్రై చేస్తున్నాడు కాబట్టి తన క్యాలరీ ఇంటేక్ ఇప్పుడు వచ్చేసి 2140 క్యాలరీ ఇంటేక్లో ఉన్నాడు. అందులో ప్రోటీన్ ఇంటేక్ వచ్చేసి 200 grams, కార్బోహైడ్రేట్ ఇంటేక్ వచ్చేసి 174.5 grams. మీరు రౌండ్ ఫిగర్ 175 వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్యాట్ వచ్చేసి మనకి 71.3 grams. సో అతని క్యాలరీ ఇంటేక్ ఇలా ఉండాలా, అట్ ద సేమ్ టైం మ్యాక్రో ఇంటేక్ కూడా ఇలా ఉండాలి. ప్రోటీన్ ఏమో 200 grams తీసుకోవాలి తను, కార్బోహైడ్రేట్స్ ఏమో 174.5 అండ్ ఫ్యాట్ ఇంటేక్ వచ్చేసి 71.3. ఇది తను దాదాపు మనకు మై ఫిట్నెస్ పాల్ లేదా హెల్తిఫై మీలో తను ట్రాక్ చేసుకుంటూ వెళ్తే దాదాపు వీక్లీ తను హాఫ్ కేజీ రిడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది క్వాంటిఫైడ్ న్యూట్రిషన్. మనకి జస్ట్ చాలా వరకు ఇప్పుడు క్వాంటిఫికేషన్ పైన చాలామంది ఫోకస్ చేస్తున్నారు, అంటే ట్రైనర్స్ను కొన్ని ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా లైక్ ఫిట్టర్, INFS. సో ఇట్లా మీరు క్వాంటిఫికేషన్ చేసేసుకోవచ్చు మీ ఓన్గా. మీరు ఎంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ లేకపోతే ఎంత గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ లేకపోతే ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలో మీరు ఇలా ట్రాక్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ నేను వచ్చేసి TEF గురించి మాట్లాడదాం అనుకున్నాను కదా. సో TEF వచ్చేసి థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. మనము దాదాపు ప్రోటీన్కి ప్రోటీన్ అండ్ ఫైబర్ TF వచ్చేసి 25 to 30% ఉంటుంది అనుకుందాం. అండ్ కార్బోహైడ్రేట్స్కి వచ్చేసి దాదాపు 6 to 10 అండ్ ఫ్యాట్ వచ్చేసి దాదాపు 2 to 5% ఉంటుంది. ఇవి పర్సంటేజ్ నేను ఎందుకు చెప్తున్నానంటే 100 క్యాలరీస్ మీరు ప్రోటీన్ ద్వారా లేకపోతే ఫైబర్ ద్వారా తీసుకున్నారంటే, ఫైబర్ మీరు ఇక్కడ కన్సిడర్ చేయకండి, ఎందుకంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఫైబర్లో, అది మన కార్బోహైడ్రేట్ సోర్సే. సో మనం ఇక్కడ ఫైబర్ గురించి అక్కర్లేదు. ప్రోటీన్ గురించి మాట్లాడితే ఇట్లా ప్రోటీన్లో మనకు ఇది 25 to 30% అనుకున్నాం కదా, 30% వేసేసుకుందాం, అంటే రౌండ్ ఫిగర్ మనకు ఈజీగా కన్సిడర్ చేసుకోవడానికి. ఈ 100 క్యాలరీస్ మీరు ప్రోటీన్ నుండి తీసుకుంటే అందులో 30 క్యాలరీస్ దీన్ని డైజెస్ట్ చేసి అబ్జర్వ్ చేసుకోవడానికి అయిపోతాయి. అంటే మీకు నెట్గా 70 క్యాలరీసే వస్తాయి. మీరు ప్రోటీన్ 100 క్యాలరీస్ తీసుకున్నా మీకు 70 క్యాలరీస్ నెట్ ఎఫెక్టే ఉంటుంది. అదే మీరు కార్బోహైడ్రేట్ను ఫ్యాట్ తీసుకుంటే చాలా వరకు మీరు 100 క్యాలరీస్ తీసేసుకుంటే దాదాపు 90 క్యాలరీస్ వరకు వచ్చేస్తాయి. సో అందుకే మేము ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ చేయమని చెప్తాం. అంటే చాలా వరకు ఫ్యాట్ లాస్ క్లయింట్స్ వస్తే వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ ఎందుకు ఎక్కువ చేయమంటామంటే దానికి మనకి థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ కాబట్టి. అట్ ద సేమ్ టైం ఫైబర్ కూడా, అంటే వెజిటేబుల్స్ కానీ లేదు అంటే ఫ్రూట్స్ కానీ కూడా ఎక్కువ తీసుకోమంటాం, అందులో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ కూడా కొంచెం ఎక్కువ కాబట్టి అట్లా కూడా మీకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఫ్యాట్ లాస్ ఫేజ్లో ఉన్నప్పుడు. సో ఐ హోప్ TEF కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ థింగ్ ఇంకేమన్నా, ప్రోటీన్ అనేది మనకి మజిల్ టిష్యూ రిటెన్షన్ కూడా బెటర్ ఉంటుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టే థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్డే కాకుండా
మీరు మజిల్ టిష్యూ కూడా పోకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు ప్రోటీన్ ఎక్కువ తీసేసుకుంటే. అందుకు ప్రోటీన్ తీసేసుకోండి. కార్బోహైడ్రేట్స్ అనేటివి మనకి ఎసెన్షియల్ కాదు, అంటే మనం బతకడానికైతే ఎసెన్షియల్ కాదు, కానీ మీరు ట్రైనింగ్ బెటర్గా చేయాలి, లేకపోతే మీ పర్ఫార్మెన్స్ హై అంటే మీ ఇంటెన్సిటీ బెటర్ ఉండాలి అంటే మాత్రం ట్రైనింగ్ అప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోవడానికి ట్రై చేసేయండి. ఎందుకంటే మనకు తొందరగా రెడీగా అవైలబుల్ అయ్యే ఫ్యూయల్ సోర్స్ అంటే మనకి కార్బోహైడ్రేట్ కాబట్టి మీరు కార్బోహైడ్రేట్స్ని కన్సిడర్ చేసేయండి. మీరు ట్రైనింగ్ విండో ఐదర్ ట్రైనింగ్ ప్రీ వర్కౌట్కి, తర్వాత మీ గ్లైకోజన్ స్టోర్స్ రిప్లెనిష్మెంట్కి, పోస్ట్ వర్కౌట్కి, అప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే సింపుల్ ఫామ్లో మీరు తర్వాత ఇప్పుడు ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ కాకుండా తర్వాత టైంలో మీరు చాలా వరకు అయితే వెజీస్కి లేకపోతే కాంప్లెక్స్ కార్బ్స్కి స్టిక్ కావడానికి ట్రై చేసేయండి. సో ఫ్యాట్స్ అనేటివి మనకి హార్మోనల్ హెల్త్కి చెప్పాను కదా, ఇంకా కొన్ని వైటమిన్స్ ఉంటాయి, అవి మనకు ఫ్యాట్ సాల్యుబుల్గా ఉంటాయి కాబట్టి అట్లా మనకి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు సెల్ మెంబ్రెయిన్ ఫంక్షన్కి, ఇన్సులేషన్కి, మన బాడీ ఇన్సులేషన్కి అవన్నిటికీ కొంచెం యూజ్ అవుతుంది కాబట్టి ఫ్యాట్ కూడా మినిమం మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అట్ ది సేమ్ టైం ఇందులో మనకి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి omega-3 అండ్ omega-6 మనము దాదాపు అవి బయట నుండే తీసుకోవాలంటే ఫుడ్ ఇంటేక్ ద్వారానే తీసుకోవాలా. సో మీరు అట్లా పక్క ఫుడ్ ఇంటేక్ ద్వారానే ఫ్యాట్ తీసుకోవాలి కాబట్టి మినిమం మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఆ మినిమం మెయింటెనెన్స్ కూడా కార్బోహైడ్రేట్స్కి అక్కర్లేదు, బాడీ తయారు చేసుకోగలుగుతుంది ఐదర్ అమినో యాసిడ్స్ నుండి, లేదు అంటే ఫ్యాట్ టిష్యూ నుండి కీటోన్ బాడీస్గా. సో అవి మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పటికైతే మీరు మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసేసుకుంటే మనం ఎనర్జీ బ్యాలెన్స్ వచ్చేసి మనకు మీ ఎనర్జీ ఇన్ వర్సెస్ ఎనర్జీ అవుట్. మీరు ఎంతైతే తీసుకుంటున్నారో అంతే ఖర్చు పెడితే మీరు మెయింటెనెన్స్లో ఉన్నట్టు. మీరు కొంచెం ఎక్కువ ఎనర్జీ ఇంటేక్ తీసేసుకుంటే, అంటే ఫుడ్ ఎక్కువ తీసేసుకుంటే మీరు లావ్ అవుతారు, అంటే మీరు ఫ్యాట్ స్టోర్ చేసేసుకుంటారు. ఏదైనా అంతే, మీరు ఎక్కువ తీసేసుకున్నారు అంటే అది ఫ్యాట్ స్టోర్గానే వెళ్ళిపోద్ది. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ పర్పస్ కోసం యూజ్ అవ్వడానికి మీరు ఫ్యాట్గా దాన్ని స్టోర్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఆ ఫ్యూచర్లో మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీ ఎనర్జీ ఇంటేక్ తక్కువ చేసేసింది కాబట్టి అక్కడ గ్యాప్ ఏర్పడుతుంది మీరు ఎనర్జీ ఇంటేక్లో. ఆ టైంలో మనకి ఆ స్టోర్ అయిన ఫ్యూయల్ ఇక్కడ యూజ్ అవుతుంది, అట్లా మీరు ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఎనర్జీ ఎంత తీసుకుంటారో అంతే బర్న్ చేస్తే దాన్ని మెయింటెనెన్స్ అంటాం. మీరు ఎనర్జీ తక్కువ తీసుకుంటే దాన్ని నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటాం, లేదు అంటే క్యాలరీ డెఫిసిట్, లేదు అంటే ఇప్పుడు మీరు మజిల్ గెయిన్కి ట్రై చేస్తున్నారు, లేదు అంటే కొంచెం క్యాలరీ ఇంటేక్ ఎక్కువ అయిపోయింది అంటే దాన్ని సర్ప్లస్ అంటాం, లేదు అంటే పాజిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్. ఇవి మీరు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన డైలీ క్యాలరీ ఇంటేక్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆ రోజు చెప్పాను కదా, మీ బాడీ వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ ఇంటూ 22 ఇంటూ యాక్టివిటీ మల్టిప్లయర్ ఎనీవేర్ బిట్వీన్ 1.2 to 2.6, కానీ నేను ఆ రోజు చెప్పింది 1.2 to 1.9. మీరు ఏదైనా క్యాలిక్యులేట్ చేసేసుకొని కొన్ని రోజులు ఒక 2 weeks మీరు మీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ, అంటే ట్రాక్ చేసుకుంటూ మీరు అంతే క్యాలరీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ క్యాలరీ ట్రాకింగ్ కూడా నేను చెప్పాను కదా, MyFitnessPal లేదు అంటే హెల్తిఫై మీలో ట్రాక్ చేసుకుంటూ మీరు ఒక 2 weeks ట్రాక్ చేసేసేయండి. మీ వెయిట్ అంతే ఉంటే అది మీ మెయింటెనెన్స్ క్యాలరీస్. లేదు మీరు వెయిట్ పెరుగుతున్నారు అంటే అది మీ సర్ప్లస్ అయి ఉండాలా. మీరు కొంచెం తక్కువ యాక్టివిటీ మల్టిప్లయర్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 1 week మీరు ట్రాక్ చేసేసుకొని ఓకే మీరు స్టేబుల్ ఉంటే వెయిట్ దానికి స్టిక్ అండి. మీరు వెయిట్ పెరుగుతున్నారు అంటే మాత్రం కొంచెం తక్కువ చేసేయండి మీ క్యాలరీ ఇంటేక్. వెయిట్ తగ్గుతున్నారు అంటే మీ గోల్ ఫ్యాట్ లాస్ అయితే ఓకే కంటిన్యూ విత్ దట్, లేదు అంటే మీరు మళ్ళీ రీక్యాలిక్యులేట్ చేసేసుకొని మళ్ళీ మీరు ట్రాక్ చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ మ్యాక్రోన్యూట్రియంట్స్ గురించి మాట్లాడితే, మ్యాక్రోన్యూట్రియంట్స్ మన మెయిన్ మ్యాక్రోన్యూట్రియంట్స్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. ప్రోటీన్ ఉన్న కార్బోహైడ్రేట్స్కి 1 gramకి 4 calories వస్తాయి, అండ్ ఫ్యాట్కి మనం 1 gramకి 9 calories వస్తాయి. మీరు తీసుకునే 1 gram ఫ్యాట్ ఇంటేక్కి 9 calories ఎనర్జీ మీకు వస్తుంది. సో వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో మనం ఇంతకుముందు చూసాం కదా. 100 kg పర్సన్కి 22 into 1.2 సెడెంటరీ పర్సన్ అనుకున్నాం కాబట్టి 2640 calories తన మెయింటెనెన్స్. కానీ దాని గోల్ వచ్చేసి ఫ్యాట్ లాస్ కాబట్టి మనం 500 calorie డెఫిసిట్ క్రియేట్ చేసినాం. అంటే తను ఇప్పుడు ఎంత తీసుకోవాలి డైలీ అంటే 2140 calories. ఈ 2140 calories మనం
ఏ మ్యాక్రోన్యూట్రియంట్ ఎంత తీసుకోవాలో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ప్రోటీన్ దాదాపు మనకి ఇక్కడ చెప్పాను కదా 1.6 to 2.2 గ్రామ్స్ తీసుకోవచ్చు. అంటే మీరు 1.7, 1.8, 1.9 అంటే మీ ఫీజబిలిటీ బట్టి. సో ఇక్కడ నేను 2 వేసేసుకున్నాను, ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు నాకు ఈజీ ఉంటుంది అని చెప్పేసి. సో ఓకే, అంటే మ్యాథ్ కాబట్టి కొంచెం ఎఫర్ట్ఫుల్ ఉంటుంది. చిన్న చిన్న మ్యాథ్ అయినా తక్కువ మంది చేసేయలేము, కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, మన సిస్టమ్ 2ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియో చేసేటప్పుడు ఎందుకు పాజ్ ఉండడం అని చెప్పేసి నేను రౌండ్ ఫిగర్స్ యూజ్ చేయడానికి ట్రై చేసిన. సో 100 into 2 వేసేసుకుంటే మనకు 200 గ్రామ్స్. 200 గ్రామ్స్ మనకు ప్రోటీన్ ఇంటూ అది 4 క్యాలరీస్ కాబట్టి 1 గ్రామ్కి ఇంటూ 4 క్యాలరీస్ వేసుకున్నాను. మనకు టోటల్ 800 క్యాలరీస్ వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్యాట్ ఇంటేక్ చూసుకున్నాం. ఫ్యాట్ ఇంటేక్ ఎనీవేర్ బిట్వీన్ 20 to 30% ఉండాలి మీ టోటల్ క్యాలరీ ఇంటేక్లో. ఇది మన టోటల్ క్యాలరీ ఇంటేక్ కదా డే వైజ్. అతనికి 2140లో 30% తీసుకున్నాను. అందులో మనకు 642 క్యాలరీస్ వచ్చేసినాయి. ఒక గ్రామ్కి 9 క్యాలరీస్ కాబట్టి ఇంటూ 9 చేసేసినాను. అప్పుడు 71.3 గ్రామ్స్ వచ్చేసినాయి ఫ్యాట్. ఇవి రెండు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ క్యాలరీ ఉంది కదా 800 642, వీటిని మైనస్ మన డైలీ క్యాలరీ ఇంటేక్ తీసేసుకుందాం. అప్పుడు మనకు 498 వచ్చేసింది. ఆ 498 ఏంటి అంటే మనకి మిగిలిపోయిన క్యాలరీస్. దేనికి అసైన్ చేసినామంటే మనం కార్బోహైడ్రేట్స్ క్యాలిక్యులేట్ చేయలేదు ఇప్పటివరకు. ఇప్పుడు ఈ మనకి మిగిలిపోయిన క్యాలరీస్ని దీనికి అసైన్ చేస్తున్నాం, కార్బోహైడ్రేట్స్కి. కార్బోహైడ్రేట్స్ ఉన్న ప్రోటీన్ సేమ్ కదా, 1 గ్రామ్కి 4 క్యాలరీస్ కాబట్టి ఇక్కడ 4 తోటి నేను డివైడ్ చేశాను. అప్పుడు మనకు 174.5 గ్రామ్స్ వచ్చేసినాయి. ఇవి మనకి కార్బోహైడ్రేట్స్. సో ఇక్కడ చూసుకుంటే ఈ పర్సన్ 100 kgs పర్సన్, తన గోల్ ఫ్యాట్ లాస్. అంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసుకుంది తన డైలీ రికమెండెడ్ తన టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఏంటి అంటే 2640 ఉండే. మనం డెఫిసిట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి 500 క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేస్తే 2140 వచ్చింది. ఇందులో మనం ప్రోటీన్ ఇంటేక్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఎంత 200 గ్రామ్స్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి తను. కార్బోహైడ్రేట్ ఇక్కడ చూసుకుంటే 174.5 గ్రామ్స్ తీసేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ చూసుకుంటే ఇక్కడ 71.3 గ్రామ్స్ ఫ్యాట్ తీసేసుకోవాలి. ఇవి ఎక్కడ ట్రాక్ చేసుకోవచ్చు అంటే మనకు ఐదర్ మై ఫిట్నెస్ పాల్ లేదు అంటే హెల్తీఫై మీలో ట్రాక్ చేసేసుకోవచ్చు. సో ఇంతకుముందు నేను ఆ రోజు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు థర్మిక్ ఎఫెక్ట్ గురించి, ప్రోటీన్ థర్మిక్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, 25 to 30% ఉంటుంది. అంటే మీరు 100 క్యాలరీస్ తీసేసుకుంటే 25 to 30 క్యాలరీస్ మీరు ప్రోటీన్ని డైజెస్ట్ చేయడానికే యూటిలైజ్ అవుతుంది. అంటే మీకు నెట్ ఎఫెక్ట్ ఎనీవేర్ బిట్వీన్ 75 to 70 క్యాలరీసే వస్తాయి. అంటే మీరు 100 క్యాలరీస్ ప్రోటీన్ తీసేసుకుంటే మీకు 75 క్యాలరీస్ అందులోకి వెళ్ళి మీకు ఎనర్జీ వస్తుంది. సో నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్కి 6 to 10% ఉంటుంది టీఎఫ్, అండ్ ఫ్యాట్కి 2 to 5% ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. అని ఈ క్యాలరీ మ్యాథ్ కూడా మీరు అంటే ఇప్పుడు క్వాంటిఫికేషన్ చేసుకోవాలనుకుంటే మీరు ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని మీ ఓన్ బాడీ వెయిట్ అక్కడ ఇంక్లూడ్ చేసేసుకొని మీరు అట్ ద సేమ్ టైం మీ యాక్టివిటీ మల్టిప్లయర్ కూడా మీరు అసైన్ చేసేసుకొని మీరు క్యాలరీ ఇంటేక్ తీసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఎంత వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టేసి మీరు డెఫిసిట్ క్రియేట్ చేసుకొని మీరు వచ్చిన క్యాలరీ ఇంటేక్ ఉంటుంది కదా మీ డైలీ ఇంటేక్, దాన్ని బట్టేసి మీరు ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకొని ట్రాక్ చేసేసుకోండి మై ఫిట్నెస్ పాల్లో. ఇట్లా చేసుకుంటూ మీరు మళ్ళీ రీక్యాలిక్యులేట్ చేసేసుకొని మీ వెయిట్ లాస్ కరెక్ట్ అవుతుందా లేదా చూసుకుంటూ మీరు ముందుకెళ్తే మీ ఫ్యాట్ లాస్ జర్నీ బెటర్ అవుతుంది. సో చాలామంది ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్ వైట్ తీసుకోవచ్చా అంటే మీ ఈ 71 గ్రామ్స్లో మీరు ఆ ఎగ్ వైట్ని ఇంక్లూడ్ చేయగలిగితే మీరు తీసేసుకోవచ్చు, లేదు అంటే లేదు. మీరు వైట్ రైస్ తీసుకోవచ్చా లేకపోతే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చా మీ ఇష్టం, అది మీరు తీసేసుకోవచ్చు. ఈ 175 గ్రామ్స్లో మీరు వైట్ రైస్ తీసుకుంటారా బ్రౌన్ రైస్ తీసుకుంటారా దాని వాల్యూ మీరు ట్రాక్ చేసుకొని ఇక్కడ ఇంప్లై చేసేసుకోవచ్చు. లేదు మీరు ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి, లేకపోతే ఎంత చికెన్ తీసుకోవాలి, లేకపోతే వన్ స్కూప్ ఆఫ్ వే సరిపోతా, లేకపోతే 2 స్కూప్స్ తీసుకోవాలా, లేకపోతే వేరే ఏదైనా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలంటే మీరు ఈ 200 గ్రామ్స్ వచ్చేటట్టు చూసేసుకొని ట్రాక్ చేసుకుంటూ మీరు 200 గ్రామ్స్లో మీరు ఏ ప్రోటీన్ సోర్స్ అయినా తీసుకోవచ్చు.
కన్సిడర్ మీరు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్ సోర్స్ తీసేసుకోండి, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అయితే మీరు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ తీసుకోవడానికి ట్రై చేసేయండి. సో ఇది మనకి ఇప్పుడు మ్యాక్రోన్యూట్రియంట్స్, ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాక్రోన్యూట్రియంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్, దిస్ ఈజ్ అక్షయ్ సైనింగ్ ఆఫ్.